హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. పత్రిఘాట్ దగ్గర ఓ బస్సు లోయలో పడింది. ఘటనలో 17 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. करते करते फोन हो रहा मरा मन जी कोई नहीं कोई रामन आया कितना कुछ छवि हो लगे आंदे रामन रामन जी रामन करते उधर आए बाहर कोई नहीं कोई रामन एक बस रामन है. హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. పత్రిఘాట్ దగ్గర ఓ బస్సు లోయలో పడింది. ఘటనలో 17 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ ఎవరికైతే గాయాలయ్యాయో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? హిమాచల్ ప్రదేశ్ అనగానే ప్రకృతి అందాలు, అందమైన కొండలు, లోయలు గుర్తుకొస్తాయి. మరి ఆ కొండలు మెరుకలు తిరుగుతూ లోయలు దగ్గరగా ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో ప్రయాణం అనేది భయంకరంగా ఉంటుంది. ఆ దారిలో వాహనం నడపడం అంటే సాహసం అనే చెప్పాలి. మరి అదే రీతిలో హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో ఒక ఘోర రోడ్ ప్రమాదం అయితే జరిగింది. ఒక బస్సు ప్రమాదం అయితే జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం 30 మంది ప్రయాణికులతో నిండినటువంటి బస్సు అదుపు తప్పి దాదాపు 200 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికి మరణించినట్టుగా కూడా వార్తలు తెలుస్తున్నాయి. మరొక 25 మందికి తీవ్రంగా గాయాలు అయితే అయినాయి. మరి నేడు ఉదయం 9 గంటల ప్రాంతంలో జిల్లాలోని కల్హర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులకు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడున్నటువంటి స్థానిక ప్రజలతో కలిసి సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. క్షతగాత్రులను తరలించారు. ప్రస్తుతం వాళ్ళు చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రమాదం అంటే గల కారణాలు అంటే ఈ లోయ ఉన్న ప్రాంతం అనేది కారణమా లేక ఇంకేదన్నట్టుగా మొత్తం చేసి 200 అడుగుల్లోకి ఈ బస్సు అయితే పడిపోవడంతో చాలా మందికి తీవ్ర గాయాలు అయితే అయినట్టుగా తెలుస్తుంది. మహేందర్, అలాగే బస్సులో ఉన్న ప్రయాణికులు అంటే ఏ నగరానికి చెందినవారు? ఇదంతా హిమాచల్ జిల్లాలో అంటే ఈ బస్సు అంతా కూడా జిల్లాలోని అంటే మండి జిల్లాలో ఉన్నట్టు ఉన్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంటుంది. అంటే ఇది ఒక జిల్లా కేంద్రం కాబట్టి అక్కడ ట్రాఫిక్ అంటే అక్కడప్పుడు జిల్లా దాటుకొని వస్తుందని శివార్లోనే అనుకున్న పరిస్థితి తెలుస్తుంది. మరి ఇదంతా మండి జిల్లాలోని స్థానికులుగా తెలుస్తుంది. మరి ఇదే హిమాచల్ ప్రదేశ్ లో గతంలో కూడా అంటే హిమాచల్ అది 12 ఆగస్టులో 23 కూడా 2023 ఆగస్టులో ఒక ప్రమాదం, 2024 డిసెంబర్ లో ఒక ప్రమాదం, 2025 మార్చ్ లో కూడా ఒక ప్రమాదం, ఇలా తరలి జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం జరిగినటువంటి ఈ ప్రమాదం హిమాచల్ ప్రదేశ్ లోని ఏదైతే మండి జిల్లా అంటున్నారో ఆ జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఇదంతా జరిగినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. कितने फोन लगे होंगे? ठीक है 4 चलिए